హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ కపుల్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. హైదరాబాద్ నుంచి వైజాగ్కి షిఫ్ట్ అయినాక ఇక్కడ అట్మాస్ఫియర్కి సెట్ అవ్వడానికి టైం పడుతుందేమో నాకైతే. ఎందుకంటే స్టిల్ ఇంకా నేనేదో హాలిడేకి వచ్చాను వైజాగ్కి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలన్న థాట్లోనే ఉన్నాను. నాకైతే ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికే తెలుసు దారి. ఈ రెండు తప్ప ఇంకేమీ తెలీదు వైజాగ్లో. సో మనకి బోల్డ్ అంత టైం ఉంది కాబట్టి మెల్లగా వైజాగ్ని అర్థం చేసుకొని నేర్చుకుందాం చాలా. ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చినాక మిస్ అయ్యింది ఏమైనా ఉంది అంటే ఈ రంజాన్ సీజన్లో హలీం మిస్ అవుతున్నాను. రేపే రంజాన్ కాబట్టి ఇంకా వైజాగ్లో రంజాన్ అయిపోయిన తర్వాత హలీం మళ్ళీ అమ్మరంట, హైదరాబాద్లోగా కాదు. ఈవెన్ హైదరాబాద్లో రంజాన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు అమ్ముతారు, బట్ ఇక్కడ అలా కాదు కాబట్టి ఫైనల్గా ఇంకొకసారి తినేసి మళ్ళీ 1 year వరకు వెయిట్ చేద్దాం హలీం కోసం. సో ఎక్కడ బాగుంటుందో అక్కడికైతే వెళ్ళి తిందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. సింహాచలం నుంచి స్టార్ట్ అయ్యి జగదాంబ వరకు వెళ్తున్నాము. ఇవన్నీ షాప్లే ఉన్నాయి, బట్ అక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి నాగేంద్ర చెప్తున్నాడు. బట్ హలీం కోసం ఇంత దూరం వస్తానని నేనైతే మాత్రం అనుకోలేదు. ఎంత దూరమైనా పర్లేదు, నెక్స్ట్ మళ్ళీ వచ్చేటట్టుగా ఉండాలి కదా హలీం అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇదైతే జగదాంబ సర్కిల్ ఇదంతా. ఇక్కడ నుంచి కొంచెం టర్న్ అయ్యి లోపలికి వెళ్ళాలంట. ఈ లోపలైతే మొత్తం చిన్న చిన్న గలీలు ఉన్నాయి అన్నీను. అందరూ ఫాస్ట్ గానే డ్రైవ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే, ఎవరు నెమ్మదిగా వెళ్ళట్లేదు. మేమైతే ఫైనల్ గా రీచ్ అయిపోయాం షాప్ కి. మసీద్ పక్కనే ఉంది షాప్ అయితే. నవాబీ హలీం అంట, చాలా ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో నేనైతే చికెన్ ఒకటి, మటన్ ఒకటి, 2 హలీమ్స్ అయితే నేను ఆర్డర్ అయితే చెప్పాను. ఈ లోపు మాకు ఇద్దరు సెలబ్రిటీస్ కనిపించారు, నాగేంద్ర ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. వైజాగ్ లోకల్ సెలబ్రిటీస్ అన్నమాట వాళ్ళిద్దరు ఇక్కడ. వైజాగ్ ని అందంగా చూపించాలంటే వీళ్ళ తర్వాతే. ఎందుకంటే ఎక్కడ సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ ఓపెన్ చేసిన వెంటనే అసలు వీళ్ళ రీల్సే వస్తాయి. ఫస్ట్ హాయ్ చెప్తున్న అతను వచ్చేసి వైజాగ్ ఇన్సైట్ రవి. నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చేసి హ్యారీ. తిను వైజాగ్ ఫర్ ఎవర్ ఉంది కదా ఆ ఛానల్ కి. వీళ్ళిద్దరికైతే బోల్డ్ అంత మంది ఫాలోవర్స్ లక్షల్లో వేలల్లో ఉన్నారు. నేను కూడా ఫాలోవర్ని. వైజాగ్ని అందంగా చూపించి వైజాగ్ అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ లోపు మా ఆర్డర్ అయితే వచ్చింది. హలీం అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉండి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మరి కాసేపు మాట్లాడి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళే దారిలో రోడ్ సైడ్ ఏదో షూటింగ్ జరుగుతుంది. యాక్టర్స్ ఎవరున్నారో చూద్దామని చెప్పి నేనైతే ఆగాను.
అయితే చాలా కష్టపడుతున్నారు. ఇన్ని రోజులు కష్టపడ్డాక, మూవీ చూసాక రివ్యూ మాత్రం సెకండ్స్‌లో చెప్పేస్తాం కదా మనమైతే. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. తెలిసిన మొహం ఎక్కడైనా కనిపిస్తదేమో అని చెప్పి. నేనైతే ఇంక ఆగలేక పక్కనున్న అతన్ని అడిగాను. హీరో ఎవరు? ఏంటి? అని చెప్పి. అడిగితే డ్రెస్ చేంజింగ్‌కి వెళ్ళాడంట. వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడాయన. సరే ఇంకా చేసేదేమీ లేక నేను కూడా అందరిలాగే వెయిట్ చేస్తున్నాను. అక్కడైతే చిన్న హడావిడి మొదలయ్యింది. హీరో వస్తున్నాడు అని చెప్పి. అంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరబ్బా అని. హే! మన సన్‌ముఖ్. అరే! ఏంట్రా ఇది? హీరో చిన్నోడైనా, పెద్దోడైనా ఇంకా ఎవరి క్రేజ్ వాళ్ళకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఆ నియర్ బై ఉన్న ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా గట్టిగా అరుస్తున్నారు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మీతో సెల్ఫీ కోసం అని చెప్పి. డైరెక్టర్ అయితే అస్సలు వదలట్లేదు. నెక్స్ట్ షాట్ ఉంది రెడీగా ఉండాలి అని చెప్పి. పాపం టైం అడిగి ఇంకా ఫ్యాన్స్ కోసం అయితే వచ్చాడు పక్కకి ఫోటోస్ దిగడానికి మన షణ్ముఖ్. యాజ్ యూజువల్ ఇంకా హీరో సెల్ఫీ ఇస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ ఇంకా పెరిగిపోతారు కదా ఫ్యాన్స్ ఫొటోస్ దిగడానికి. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది ఫొటోస్ దిగడానికి. నేను కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేసి క్రౌడ్ కొంచెం క్లియర్ అయితే మనం కూడా వెళ్ళి దిగుదామని చెప్పి వెయిట్ చేశాను. ఫ్యాన్స్ తో ఫోటో సెషన్ మొత్తం కంప్లీట్ అయినాక మన హీరో అయితే కాసేపు రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అయిన వెంటనే ఇంకా డైరెక్టర్ వచ్చి నెక్స్ట్ షాట్ రెడీగా ఉంది బ్రో పదండి అంటే మనోడు ఇంకా డ్రెస్ హెయిర్ సెట్ చేసుకొని నెక్స్ట్ షాట్ కి రెడీ అయిపోయాడు.
తీసిన షాటే మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. ఇక్కడే ఉంటే ఇంకా తెల్లారిపోతుంది అని చెప్పి నాగేంద్ర కూడా ఇక్కడే ఉండు, మొత్తం షూటింగ్ అయినాక వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా సర్దేసి అని చెప్పేసి జోకులేస్తున్నాడు. ఇండైరెక్ట్ గా ఇంక ఇంటికి బయలుదేరు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి ఫైనల్ గా హలీం తినేసి షూటింగ్ కి కూడా అటెండ్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. దిస్ ఈజ్ రేఖా ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.